ఏం చేస్తాన్నా ఒకని భార్యను ఒకటి ఎత్తుకపోతే దాడకి వేయనోని అయ్య గురించి చూస్తాను అమ్మా గిత్త మంది కోసం చూస్తాను అమ్మ బాకి ఏమనుకుంటాను ఏం మాట్లాడతాను ఏమన్నా నేను ఓ ఏంది మళ్ళా ఓడెత్తుకపోతే అయ్య కొల చూస్తాను బోసిడి బల్ల కింద ఎత్తేస్తా అనుకుంటాను నేను ఇప్పుడేమన్నా తప్పు మాట్లాడితే నీ పాదాలు అక్కడ తీసిన పర్వాలేదు ఏమో ఇద్దాక మంచిగా నస్తాను కానీ ఇక్కడనే పోతాను పోతుంది అట్లా అన్నందుకే ఇత్తనమైంది గట్ల కాదు శ్రీరామచంద్రుని భార్య ఎవరు సీతాదేవిని ఎత్తుకపోయింది ఎవరు రావణాసురుడు జాడకు వేయిన వాళ్ళు ఎవరు ఆంజనేయుడు అతని తండ్రి ఎవరు వాయుదేవుడు అంటే గాలిదేవుడు బాధే ఎండగొట్టి బాగా ఉడకపోతుంది పొద్దుట సంది ఇంత గాలి వస్తలేదని ఇప్పుడే గాడుపు గురించి ఎదురు చూస్తున్నాను మరి ఇదంతా ఆడికన్నా గాలి కోసం కూర్చున్నా అయిపోయేదాన్ని పట్టుకొని సాగదీస్తాను అంటే మంచిగా షార్ట్ కట్ల చెప్తే అర్థం చేసుకుంటావు కావచ్చు అనుకున్నా ఈ రామాయణంతా నీకెక్కడ బాడక ఎవరిని కొట్టాలి ఎవరిని తిట్టాలి ఎవరిని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి ఎట్ట పైసలు సంపాదించుకోవాలి ఎట్ట బ్యాంకులు వేసుకోవాలని చూస్తాడు వాడు అద్దురా బాడక 5 రూపాయల వడ్డీ ఎవరు ఇయ్యర్రే పైసలు ఎగ్గొడతానంటే 60,000 ఇచ్చిండు వాడుక అటే ఎగ్గొట్టిండు వాడు సీనిగాడు గోవర్కని సీనిగాడు పైసలు మరి కాదు రోడ్డు గాడి కట్టిన కొంట పోయి ఆయన్ని 60,000 ఇచ్చిన అటే పట్టుకపాటిగా ముంచిండు వాడు సత్యనాశనం అయిపోయి మరి అంతే ఇంకేం చేస్తాడే పిచ్చిన ఈ అందరి ఇంట్లో పేడ పేరు ఒక్కటే ఉన్నది ఇగో ఎందుకు వచ్చినావు ఏనికి పెడతారు ఇందురా పోతుందా ఏంటిది అన్నం పెడితే తిని సాయ వస్తుందా ఏది మాత్రాన్ని వాడికి ఇచ్చంతరమే అందరు పొద్దుగాలే సాయ వస్తానేమో చెప్పుంది చెప్పుడు ఏం కూర వేయాలా తొక్కే గది తొక్కే అండాలి తొక్కే పెట్టాలి నీకే తొక్కు నాకెందుకే బోసిరి మరి ముక్కలు ఏది ఇవ్వాల రేపు పొద్దుగా అనుకుందా ముక్క ఎవరు ఇంకా తింటావురా అటడాకి వస్తారా వస్తావురా ఇలా సోమవారం రా రేపు బెత్తారం కదా నాకు సోమవారం నీకు అన్నీ అయితే అన్ని ఆయన పొక్కపోతురా ఆడు వీడానికి బాడుకో కళ్ళు పోతాయి ఎవరు రాజన్న ఎప్పుడు ఒక్కపోతున్నా ఇగో మొన్న గాలత్తేవ చూసి పిల్ల అప్పుడు వచ్చినప్పుడు గచ్చే ఉంటే ఇప్పుడు వచ్చినప్పుడు గచ్చే ఉంటుంది నీ కడుపులో పిల్లలు అయిపోయా బీరకాయలు అయిపోయా ఎవరు రాజన్న ఒక్క పొద్దు పట్టుకో కొడకన్నా బిడ్డన్న ఉడుతున్నాను ఏదో పెద్దల మాట సద్దన్న మూటాను ఒక్క పొద్దు పట్టుకున్నా ఆయన ఊపుకుంటాడు ఇక మొన్న శ్రావణం వల్ల ఎంబడి పడితే దారుణ చేస్తాడు ఆయన సుమారం నాడు తుమ్మద పురుగా ఎత్తాడు కోల్లాగా అవతారం ఎత్తాడు గోటికి మీసం అందని పిలగాని అవతారం ఎత్తాడు ఆ గసలు ముసలైన అవతారం ఎత్తాడు నిర్దవోనియాడు ఆయన వండడు నన్ను వండనియాడు మరొకట నీళ్ళు ఏం చేయాలి నీకు నువ్వు ఉండు ఎందుకు నువ్వు ఒప్పుకున్నాడు ఎందుకు ఎవరా రాజన్న ఒప్పుకుంటే పక్కకు పడిగ పెడతాడు లింగదారణ చేస్తాడు వెళ్ళగొడతాడు మొన్న పొక్కలు పడ్డది కట్రాయర్ కొంటవి
నేను చూసిన అలా పోసి ఇక యమలార రాజన్న బొట్టు పోనీయాడు ఆయన చేసుకున్నట్టు నిన్న ముత్తి అయితేనే ఉంటది బొందల పడదాకా బొట్టు పోదు రేవంట సార్ 2000 పింఛను పోనీయాడు ఒంటరి మైలు ఉన్నదని 35 కిలోల బియ్యం వస్తాయి ఉన్న ఒక్కటి లేకుండా నేను లేకుండా మంచిదే ఏమైతే నువ్వు ఉండే ఉద్ధరిస్తున్నావు లచ్చక్క విని చేసుకున్న కంచెలు ఇంటి ముంగడు ఊడ్చెల తందుకే పని చేస్తున్నా గానీ ఓ కొడుకులగన్న దాన్ని కాదు ఓ బిడ్డలగన్న దాన్ని కాదు కుక్కలైనా మంచిగుంటారు బూరు కుక్కలు 5000 రూపాయల కోట అమ్ముకొని బతుకుతారు అట్టనన్న బతుకుది నేను నిన్ను చేసుకున్న దగ్గర రాజుని చేసుకున్న మంచిది రాదు ఏంది మరి ఇదో నాకు ఇటు ఉన్న వాళ్ళకి అడవైసే ఆయన అప్పటి నుండి ఇక్కడ ఉండే ఎగవిల్తే ఎక్కుతా ఎగవిల్తే ఏంటిదే బల్లెక్కి నాతో ధ్యానం చేద్దాం సగ కూడా అవుతారా ఆయన చూసుకొని ఆటాడుతుంది అంతేరా రాజు మరి ఏందో మరి మీ కథ నోట్లో మట్టి కొడతావా నీకంటే అయినే నయం అప్పటి నుండి ఆడ కూర్చుంటాను ఈడ కూర్చుంటాను మనసును వాడతలేదు ఆయన ఇప్పుడు రాత్రోలికి పోతే అలా పూచుకున్నవి ఎవరు ఒక్కరికే ఉంటది ఏం కాదు అవును ఉంచుతానా ఎల్లగొట్టనా నేను వేయనాకు ఉంటది ఇంకా నిన్ను ఎల్లగొట్టా విడాకులు ఇచ్చుడేనే పండుకున్నావు ఎల్లగొడతావా అందుకనే పండుకున్న తొందరగా అంతేరా ఎందుకు వచ్చినావు ఇయ్యల్ల మా అవ్వను మా అయ్యను 7 కమ్మల గుడి చేసి మగలు కూడా పన్న గుడి చేసి నేను మంచిగానే అరుచుకుంటాన్నా ఏం అరుచుకునేది నువ్వు పెట్టి మంచిగా అన్ని తీర్లా మా అవ్వ ఇప్పుడు ఇంటున్నదా ఏడా 7 కమ్మల గుడిసెలో పేసినా ముండ కొడుక నీ తల పండు వాళ్ళకి కాదు సాలెనక సాలు నీకు ఇష్టం కదే సాలు వస్తుంది రా సత్యనాశనం అయిపోతావు ఇక మాకు పిల్లగాళ్ళు అవుతారు అలా చక్కగా మేము గిట్ట కోసం ఎందుకురా గట్ల కాదు ఎట్లరా తటి సంచేత పిల్లగాళ్ళు ఇయాటి నుంచి నా అవ్వకు అయ్యకు మంచి మంచి అన్నం వండి పెడితే బల్బు ఆగత్తాను 3 రోజుల కింద గంజి పోయి 6 నెలల లక్షలు 3 నెలలకే సాగాలి 3 నెలల లక్షలు నెల 5 రోజులకే సాగాలి అప్పుడే అనుకున్న ఈ గుణం అప్పటిదాకా ఉండదు లచ్చక్క అని చెప్పలేదు ఉంచినంతసేపు సుతం ఎటు వస్తావు నేనేమంటున్నావు మా చెప్పింది పొద్దుగాల పత్తేర పోదాం రా పిల్ల అంటాను 3 రోజులకి గంజి అవునే గంజి అమ్మి గంజి మీద మూత పెట్టకు ఎందుకు ఈగలు పడాలి దోమలు పడాలి పురుగులు పడాలి గంజి నా మాట కాదన్న గిట్ల పెడితే అమ్మ గల ముఖం మీద ఉంచుతారు అక్కడ ఇప్పుడు గట్ల పోసినట్టు అయితే కొడుకు కోడలు గిట్ల పోసిందని నీకు చెప్పులు మెడకేస్తాం తెల్లారు కాదు ఈ గంట పెళ్లి కాడ చెప్పులు మెడకేసి సాలు అందరికి లోకానికి పట్టిన అంతా ఈయనపోతే చత్తనా దబ్బన ఈయనకపోతే నువ్వు కొట్టే కొట్టుడికి ఏ పానకం ఎటు పోతుందో తెలియదు నువ్వు చెప్పినట్టుగా మీ అయ్యకు పురుగులు పడ్డది మల్లెలు పడ్డది 3 రోజుల గంజి పోతా శబాష్ నీకు సుతం పోతారా పుట్టేటోడు నేనేమంటలే పచ్చిరికాడికి పోతానా అలనాడు భార్య ముద్దులకి అని చెప్పి రాదు మల్లాడ వారహారు కచ్చీర మేడికి పోతున్నాడు మరి ఆడవిల్ల అటువంటి ఒక భాగ్యవతి ఏమనుకున్నది భాగ్యవతి ఏమన్నది లేక లేక ఒక్కగాను ఒక్క కన్న కొడుకు ఉన్నాడు నన్ను కాదా అని అటువంటి ఒక్క ఏనాడైనా గాని అన్నం పెట్టమంటాడు 3 రోజుల గంజి పోయమన్నాడు మరి నా అత్తమామ నన్ను వీటోలు చూసుకున్నారు నేను వాళ్ళకెందుకు గంజి పోయాలనా అని పాలు పోసిన పరమాన్నం పట్టుకొని అత్తమామ వేడికి పోతానా అని అత్తమామ వేడి కాట నా అత్తమామకు పాలు పోసి పరమాన్నం పట్టుకో
అయ్యో మీ అయ్యవకు పాస్ పోయింది పులిసిపోయింది పురుగులు పట్టది గంజి పోసి రమ్మని చెప్పలేదా గంజి పట్టుకొని పోతాను అవి మరి నేను పోకపోతే నువ్వు నన్ను బతకనిస్తావా అందుకే నేను నీ మీదికెళ్ళే నడుస్తాను నీ మాట మీదికెళ్ళి రాగి నేను నేడుస్తాడు ఎగి నువ్వు నేడుస్తాను పొంగు పట్టుకొని పోతాను అంటే బాడకవు నీకు మానం లేకున్నా నాకన్నా ఉండాలి వీళ్ళంతా ఏమనుకుంటారు కొడుకు అటువంటి ఒక అయ్యవ్వకు పురుగులు పడ్డది మల్లెలు పడ్డది గంజి పోతుందని వీళ్ళంతా చూసి రేపు చెప్పులు మెడకెయ్యొద్దని పొంగు పట్టుకొని పోతాను ఇగురం కొద్ది నమ్ము ఆడదాని మాట నమ్మని బాడకాలు సతనాశనం అయిపోతున్నారు నమ్ము ఏదో నమ్మబుద్ధి అయితలేదు అందుకనే నమ్మవురా నువ్వు ముందుగా అనుమానం పుట్టింది తర్వాత నువ్వు పుట్టినావు కుక్క కదా మురుక చూసినట్టు మురుక కుక్కవా నువ్వు 3 రోజుల కింది అయితేనేమో పుల్లడి వాసన పులిసిపోయిన వాసన బాగా పరిశీలన అవునే సరే తీర్చుంచే ఇగో ఇక్కడ 10 మంది ఇంతమంది ఉన్నారు రోడ్డు మీద గంతమంది కూస్తున్నారు ఇక్కడ ఇంతమంది కూస్తున్నారు ఇటు పక్కకి ఇంతమంది ఉన్నారు చూపెడితే బాగా చూపి పొంగు అన్నం చూపెట్టమని మరి కదా అద్దురా మానం తీసుకో అట్టికి ఏం పోతుంది రాజు గిట్ల చేస్తానంటే అందరు నేర్చుకపోతారు ఇది వరకే అందరు అంటాను ఇగో నీకు పాలపోసిన పరమాన్నం అన్నం పెట్టినా ఇక ఉడికేసి పెట్టినా ఉడికేసుకొని తిని తడికేసుకొని పండుకో చూయించే అరే అద్దు చూయించు అంటాను ఇంత మంచి అన్నం పెట్టాక ముసల్లంజ కూడా దత్తరా పెద్ద చెప్పు రే పొచ్చోడు నీకేమన్నా పెట్టు అయ్యో ఆగు గట్ట కాదు నీకు పాలు పోసిన అన్నాము అండేమో అక్కడ పెట్టిన గంజి పోసిందే అక్కడనే పెట్టిన ఆయన ధన పట్టుకొని రాగా ఆ ప్లేట్ ఈ ప్లేట్ మారింది ఎంత గల మాటలు మాట్లాడతాను ఏమన్నా నేను ఇటువంటి అన్నం పెట్టినాక బాడక ఎవడన్నా కోడలు అన్నంక పెట్టకపోతే కొడుకన్న బాడక కోడలు కొట్టి అన్నం పెట్టియాలి నేను మంచి అన్నం పెడతానన్ను కొడతారా చెప్పు తప్పుడు చెయ్యవు గడ్డి మందు నువ్వు ప్యాకెట్ పట్టుకరాలి చక్క ఆమెతో 10-20 అయినా బతుకుతాగా నీకు సంసారం చెయ్యరా ఓ బాడకవు నేను గుత్తపత్రకు వేయినరా గుత్తపత్రు ఏవో నువ్వైతే విత్రాపు ఎడుకమ్మల గుడిసే గుడిసె ఉన్న వేడికి రాబో దేవుడు తల్లి వేడికి రాబో దేవుడు కన్న కొడుకు వస్తాడు రా నారాయణ రాజు బల్లాన పట్టుకుని నీళ్లు పట్టుకొని మగలు గోడ పడిన ఎడుకమ్మల గుడిసెలకు వచ్చానా వేడికొచ్చినాడు బల్లారుడు తల్లి వేడికొచ్చినాడు బల్లారుడు నాయనే బాల మహారాజ తల్లి రాయ సుందరమ్మ అయ్యో మీకెంత ఎక్కువ
మంచిగా లేదు 15 రోజులే దానికి అసలు జ్వరం తాగలేదు కొడుక ఇయ్యాల నువ్వు చూసినావు మన కొడుకు ప్రేమ నన్ను కొడుకు అన్నం పట్టుకొని వచ్చిందా రాలేదు మా అవ్వ కాదా మా అయ్య కాదన్నాను కనలేదా ఆ మాట అనకురా అటు బయటికి పోతుంది అంతరు నేను అది కొట్టోడ బాగా వచ్చిన అంతరు నేను బాబు ఆకలి అవుతున్నా ఆకలి అవుతున్నానే అవు కొడుక ఇగో బాబు తిను కొడుక నీకు ఆకలి అయితే నువ్వు తిన్నాకనే మాకు పెట్టు అది కాదు మరి నువ్వు ఉప్పు ఎక్కువ వేసిన కాలేజీ చూస్తాను అసలు మీకు పెడతాను మీకు అయ్యో కొడుక నీకు ఆకలి అయితే నువ్వు తిన్నాకనే పెట్టురా బాబు తింటా కూర్చోండి కొడుక పెట్టదంటే పెట్టి లేకపోతే నువ్వు పడి తింటారా ఆపిల్ ఉప్పు ఎక్కువైనట్టున్నది లంచముడు గిత్తగా ఉప్పు అదే అదే మీకు బీపీ పెరగండి అని చెప్పాను కావాలని చెప్పి కొడుక దూపు అవుతుంది కొన్ని నీళ్ళు పోయి అయ్యో నీ అమ్మ నీళ్ళు చల్లగుండా ఇగో బాబు ఇగో తాగు కొడుక నీళ్ళు పోయమంటే కింద పోతాను అట్లా పీడాకపోతలేవు కొడుక నీళ్ళు పోయమంటే నీళ్ళు లేకుండా చేసినావు కదా బాబు ఆకలి అవుతుంది అన్నం పెట్టి నీ అవ్వ మీకు పెట్టకుండా మంచి పెడతాను ఇగో తిరువురి తిను తిరువురి తిరువురి కొడుక ఆకలి అవుతుంది అన్నం పెట్టున్నా ఎవరని పెట్టిన మీకు కొడుక కోడలన్నీ పెట్టలేదా నీ ఎవరి నన్ను పెట్టినారే శివ శివ లంచ కొడుక ముసలి పడుతుంది రాజా అన్నం ఎదుకుంటా బతున్నారా ముసలి బొడ్డి అలనాడు 10 మందిలో ఇద్దరు మాను తీసేవాళ్ళు లంచ కొడుకున్నారు కొడుక నిన్ను చిన్నప్పుడు నేను ఎందుకు గిన్నెలు ఎన్నారో వచ్చి నిన్ను దాడుకోలేదా తిను కొడుకు బల్లాన మారాదే అమ్మా కొడుక బల్లాన రాజా మాకు ఆకలైతుంది కొడుక అంటే మాకు అన్నం పెట్టినట్టు నువ్వు కారెత్తి తంతున్నావా కొడుక నువ్వు చేతి కొడుకున్నావారా కొడుక కొడుకో ఓ కొడుక బల్లాడ రాజా కొడుక బల్లాడ రాజా కొడుకనకు లంచ రోజులో నాకు కొడుకులు పుట్టాలి నాని కొడుకో అవో కొల్లారి పళ్ళు కట్టి కొడుక ఎన్నో దేవుళ్ళ పూజలు చేసిరా అగో నిన్ను మేము కన్నవురా అయ్యా ఇలా కాలం అన్నం పెట్టు అంటే మమ్మల్ని కాలకి తంటున్నావా కొడుక బల్లాల రాజా కన్న కొడుక కొడుకరారా కన్న కొడుక దయగల్లా కొడుకరా కొడుకరారా కన్న కొడుక దయగల్లా కొడుకరా
మాకు కవలం అన్న పెట్టువే బిడ్డ నేను వద్దువే బిడ్డ పాపగారి గుండె కొడుకే పాపగారి గుండె కొడుకే మట్టి కలిపిన తినకపోతే నీళ్ళు పడతాయి ఇద్దరు భార్యాభర్తలు అన్నం పెట్టమంటే పుష్క పోసిన అన్నాన్ని ఏనాడు ముంగడ పెట్టిందో కాగలేక ఇద్దరు ముసలు ఈ అన్నం తినబట్టే ఓ దేవుడా ఓ దేవుడా పోసిన అన్నములు ఓ దేవుడా ఓ దేవుడా మళ్ళీ 60 ఏళ్ళ పెద్ద మనుషులాయే మరి పన్ను లేకపాయి ఇద్దరు ముసలకు మరి ఉసిగా పోసిన అన్నాన్ని తింటుంటే ఆ దౌడల